పార్లమెంట్లో ఎంపీల సస్పెన్షన్ కు నిరసనగా కాసేపట్లో ఇందిరా పార్క్ దగ్గర కాంగ్రెస్ ధర్నా నిర్వహించనుంది. ఈ ధర్నాలో సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, మంత్రులు తదితరులు పాల్గొనున్నారు. మధ్యాహ్నం 12 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఈ ధర్నా జరగనుంది. తెలంగాణలో ఇండియా కూటమి నేతృత్వంలో నిరసనలు నిర్వహిస్తున్నారు. ఇటు కాంగ్రెస్ పార్టీ, ఇటు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, మంత్రులు, సీఎం రేవంత్ రెడ్డితో పాటు ఇతరులు కూడా ఈ ధర్నాలో పాల్గొన్నట్లుగా తెలుస్తోంది. పార్లమెంట్లో ఎంపీల సస్పెన్షన్ కు నిరసనగా తెలంగాణలో ఇండియా కూటమి నేతృత్వంలో నిరసనలు కొనసాగనున్నాయి. అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సిద్ధార్థ లైవ్ ద్వారా అందిస్తారు. సిద్ధార్థ, ఈ ధర్నాకు సంబంధించి ఏంటి వివరాలు, ఏ పార్టీలు పాల్గొనున్నాయి? థ్యాంక్ యూ నవీన్. పార్లమెంటు భద్రతా లోపాలను ప్రశ్నించినందుకు ఎంపీలను సస్పెండ్ చేస్తున్నటువంటి విధానాన్ని కాంగ్రెస్ పార్టీతో పాటు ఇండియా కూటమి తీవ్రంగా వ్యతిరేకిస్తుంది. దాంట్లో భాగంగా ఈరోజు దేశవ్యాప్త నిరసనలకు ఇండియా కూటమి పిలుపునిచ్చింది. దాంట్లో భాగంగా హైదరాబాద్లోని ఇందిరా పార్క్ వద్ద ఈరోజు మరి కాసేపట్లోనే నిరసన కార్యక్రమం మొదలు కాబోతుంది. సాయంత్రం 4 గంటల వరకు ఇది కంటిన్యూ అవుతుంది. సీఎం రేవంత్ రెడ్డితో పాటు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి మంత్రులు, ఇండియా కూటమికి సంబంధించినటువంటి పార్టీలన్నీ ఈ ధర్నాలో పాల్గొనబోతున్నాయి. ప్రస్తుతం ఇందిరా పార్క్ దగ్గర కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేతలతో పాటు మిగతా పార్టీలకు సంబంధించినటువంటి నాయకులు ఒక్కొక్కరుగా చేరుకుంటున్నారు. బీజేపీ భద్రతా వైఫల్యాల మీద పూర్తిగా విఫలమైపోయింది. ఈ విషయాన్ని ప్రశ్నిస్తున్నందుకు పార్లమెంటులో ఎంపీలను సస్పెండ్ చేస్తుంది. ఇప్పటికే 141 మంది అపోజిషన్ పార్టీకి సంబంధించినటువంటి ఎంపీలను సస్పెండ్ చేసింది. పూర్తిగా అప్రజాస్వామిక చర్యలకు బీజేపీ దిగుతా ఉంది అని కాంగ్రెస్ పార్టీ, దాంతోపాటు ఇండియా కూటమికి సంబంధించినటువంటి నేతలందరూ ఆరోపిస్తున్నారు. ప్రస్తుతం ఇదే అంశాన్ని మాట్లాడడానికి మాజీ ఎంపీ హనుమంతరావు ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. సార్, ఏంటిది బీజేపీని అసలు ప్రశ్నిస్తే ఎంపీలను ఇంత పెద్ద సంఖ్యలో 143 మందిని సస్పెండ్ చేయడం అసలు భారతదేశ చరిత్రలో మొదటిసారి అని చెప్పుకోవచ్చు. దీనికి మీరు దేశవ్యాప్తంగా నిరసనలకు కూడా పిలుపునిచ్చారు. ఎట్లా ఉండబోతుంది ఈ నిరసన కార్యక్రమం? బీజేపీ చేస్తున్నటువంటి చర్యలపై ఏం చెప్తారు? చూడండి, నేను కూడా 3 సార్లు రాజ్యసభలో ఉన్నా. అదేవిధంగా గతంలో స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు పార్లమెంట్లో ఇలాంటి సన్నివేశం ఎన్నడూ చూడలే. టోటల్గా 143 మందిని సస్పెండ్ చేయడం, బయటికి పంపించడం, లోపల బిల్లు పాస్ చేసుకోవడం, అంటే ఇటువంటి రాజకీయాలు నేను ఎన్నడూ చూడలే. నరేంద్ర మోడీ వచ్చిన తర్వాత కొత్త పార్లమెంట్ కలిస్తేను కొత్త విధానం చూస్తుంటే ఇది కొత్త విధానం కాదు, ఇది విండెక్టివ్, అంటే డిక్టేటర్ పరిపాలన లాగా మీరు ఏమన్నా చేసుకోండి, నేను తప్పనిసరిగా సస్పెండ్ చేస్తా. ఇలాంటి సన్నివేశాలు ఎన్నో జరిగినాయి. అసలు పార్లమెంటులో గతంలో ఒకసారి ఇన్సిడెంట్ జరిగితే అదే రోజు మళ్ళీ ఇంకొక ఇన్సిడెంట్ జరిగింది పార్లమెంట్లో. అది ఎవరు? అదైతే మైసూరు ఎంపీ, అతను ఎవరు? బీజేపీ అతను. ఆయన ఇచ్చినటువంటి ఏదైతే లోపలికి పోవడానికి అవకాశం ఇచ్చినటువంటి స్లిప్ తోటే లోపలికి వచ్చాడు. దీని మీద మీరు డిస్కషన్ చేయాలి, హోమ్ మినిస్టర్ వివరణ ఇవ్వాలి. జరిగిన దాని మీద ఏ విధంగా అపోజిషన్ ఇక ముందు జరగొద్దని అడిగే బదులు అపోజిషన్ నోరే తొక్కేస్తున్నారంటే ఇంతకంటే బ్లాక్ డే ఏది? ఇట్ ఈస్ అ బ్లాక్ డే ఫర్ ప్రజాస్వామ్యం. మీరేమనుకుంటారు సార్? ఎందుకంటే బీజేపీకి సంబంధించిన ఎంపీ ఇచ్చినటువంటి పాస్తోనే వాళ్ళు లోపలికి వచ్చారు. వాళ్ళేమో అంటే భద్రతకు సంబంధించిన అంశాన్ని ఎప్పుడు వచ్చినా బీజేపీ మాత్రమే దేశ భద్రతలో దానికి సంబంధించినటువంటి మెకానిజం బీజేపీ మాత్రమే చూస్తుంది, కాంగ్రెస్కి అంత సీన్ లేదు అన్నట్టు వాళ్ళు వివరిస్తారు. ఇప్పుడు బీజేపీ ఎంపీ పాస్తోనే లోపలికి వచ్చారు. అయినప్పటికీ దేశ భద్రతకు మళ్ళీ బీజేపీకే పట్టం కట్టాలని ఆ పార్టీకి సంబంధించినటువంటి ఎంపీలు చెప్తున్నారు. ఏం చెప్తారు? చూడండి, ప్రజలు అర్థం చేసుకోవాలి. అబద్ధాలు చెప్పి ప్రభుత్వానికి రావడం, ప్రజాస్వామ్యాన్ని తుంగలో తొక్కేయడం, 143 మంది ఎంపీలను సస్పెండ్ చేసి బయటికి పంపించేసి బిల్లు పాస్ చేసుకోవడం, గతంలో బ్రిటిష్ పీరియడ్ ఉన్నటువంటి లాన్ అంతా మార్చేసిండు, కొత్తతనం తెచ్చిండు. మరి నువ్వు కొత్తతనం ఏం తెచ్చినావు రా బాబు? పార్లమెంటులోనే రక్షణ లేదు పార్లమెంట్ మెంబర్కు, సామాన్య పౌరులకు ఏడికెళ్ళి వస్తుంది.
ఈ భారతదేశంలో ఉన్నటువంటి పౌరులకు ఏ విధంగా మీరు సెక్యూరిటీ ఇస్తారని నేను అడుగుతున్నా. అందుగురించే ఇవాళ కాంగ్రెస్ పార్టీ మల్లికార్జున్ ఖర్గే నాయకత్వంలో సోనియా గాంధీ గారు ఒక పిలుపిచ్చారు. యావత్ భారతదేశంలో ప్రజాస్వామ్యం ఫినిష్ అయిపోయింది. ప్రజలు ఓట్లేసి గెలిపిస్తే వాళ్ళ మాట వినకుండా డిక్టేటర్ పరిపాలన అవుతున్నదనే ఇవాళ మేము ఇక్కడ ధర్నా చేయడం జరుగుతుంది. ఇది బ్లాక్ డే అంట. నేను దీన్ని 100% ఇస్ ఎ బ్లాక్ డే ఫర్ డెమోక్రసీ. అది నా ఉద్దేశం. ఇది మొత్తానికైతే బీజేపీ చేస్తున్నటువంటి అప్రజాస్వామిక విధానాలకు వ్యతిరేకంగా తమ ధర్నా కొనసాగుతుందని చెప్తా ఉన్నారు. ఈ ధర్నా కార్యక్రమానికి సీఎం రేవంత్ రెడ్డితో పాటు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి మంత్రులు, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు కూడా రాబోతున్నారు. దాంతోపాటుగా ఇండియా కూటమిలోని మిత్రపక్షాలైన సిపిఐకి సంబంధించినటువంటి వాళ్ళు, మిగతా పార్టీలకు సంబంధించినటువంటి డెమోక్రాట్స్, కొంతమంది ప్రొఫెసర్లు, విద్యార్థి సంఘాల నాయకులు, ప్రజా సంఘాల నాయకులు కూడా ధర్నాలో పాల్గొంటారని కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు చెప్తున్నారు. సిపిఐ నేతలు ఏమంటున్నారు సిద్ధార్థ? ఎందుకంటే ఇండియా కూటమిలో భాగంగా సిపిఐతో పాటు ఇతర పార్టీలు ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా పాల్గొనబోతున్నారని చెప్తున్నారు కదా. రైట్, ఈ ఇండియా కూటమి దేశవ్యాప్తంగా నిరసన కార్యక్రమాలకు ఈరోజు పిలుపునిచ్చింది. దాంట్లో బాగా సిపిఐ, సిపిఎం, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి జనసమితి ఇట్లాంటి పార్టీలు కూడా ఈ ధర్నాలో భాగస్వామ్యం కాబోతున్నాయి. మొదటి నుంచి ఇటు మోడీ ప్రభుత్వం కేవలం హిందుత్వ రాజకీయాలు చేసుకుంటూ పబ్బం గడుపుకుంటున్నాయి. పార్లమెంట్లో ప్రశ్నిస్తే ఎంపీల మీద, లేదంటే ప్రశ్నిస్తున్నటువంటి ప్రజా సంఘాల మీద, వివిధ పార్టీలకు సంబంధించినటువంటి నాయకుల మీద వాళ్ళను రిప్రెషన్ చేస్తున్నారు, వాళ్ళ మీద కేసులు పెడుతున్నారు, తప్పుడు కేసులు పెట్టి వాళ్ళను జైళ్ల పాలు చేస్తున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. దాంట్లో భాగంగానే ఇండియా కూటమిగా కూడా వీళ్ళు ఏర్పడ్డారు. వీళ్ళ లక్ష్యం బీజేపీని గద్దెదించడమే వీళ్ళ లక్ష్యంగా ముందుకు వెళ్తున్నటువంటి సిచ్యువేషన్. ఇక ఈ పర్టికులర్ సిచ్యువేషన్లో ఈరోజు జరగబోయేటువంటి ధర్నా కార్యక్రమానికి కాంగ్రెస్ పార్టీతో పాటు ఇటు సిపిఐ, సిపిఎంకు సంబంధించినటువంటి నాయకులు కూడా పెద్ద ఎత్తున పాల్గొనబోతున్నారు. బీజేపీ చేస్తున్నటువంటి అన్డెమోక్రటిక్ పాలసీలు ఏవైతే ఉన్నాయో వీటికి వ్యతిరేకంగా తమ గళాన్ని విప్పబోతున్నారు. ఇటు దేశవ్యాప్తంగా జరుగుతున్నటువంటి కార్యక్రమం కాబట్టి దేశవ్యాప్తంగా దీనికి సంబంధించినటువంటి నిరసనలు ఎక్కడికెక్కడ కొనసాగుతున్నాయి. ఇటు కాంగ్రెస్ పార్టీ కూడా హైదరాబాద్లో ధర్నా చౌక్లో జరుగుతున్నటువంటి కార్యక్రమంతో పాటు నియోజకవర్గ స్థాయిలో, మండల స్థాయిలో, జిల్లాల స్థాయిలో కూడా ఈ అంశానికి సంబంధించి బీజేపీ దిష్టిబొమ్మలు దగ్ధం చేయడం కానీ, లేదంటే బీజేపీని అపోజ్ చేస్తూ కొన్ని కార్యక్రమాలు చేయాలని కూడా వీళ్ళు పిలుపునిచ్చినటువంటి నేపథ్యం. ఇక కాసేపట్లోనే ఇటు సీఎం రేవంత్ రెడ్డితో పాటు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మంత్రులు, వివిధ పార్టీలకు సంబంధించి అంటే ఇండియా కూటమిలో ఉన్నటువంటి నాయకులు కూడా ధర్నాలో పాల్గొంటారు. సాయంత్రం 4 గంటల వరకు ఈ ధర్నా కార్యక్రమం కొనసాగుతుంది. కాంగ్రెస్ పార్టీ నాయకులే కాకుండా ఇండియా కూటమిలో భాగస్వాములుగా ఉన్నటువంటి వివిధ పార్టీలకు సంబంధించినటువంటి కార్యకర్తలు కాసేపట్లోనే ఇక్కడికి వస్తారని, పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలు, నాయకులు కూడా ఈ ధర్నా కార్యక్రమంలో పాల్గొంటారు.